ఇది ఊహించని పరిణామం. ఇది మనకే కాదు, ఒక్క ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశమంతా విలయతాండం చేస్తుందని సైంటిస్టులు ఒక పక్కన చెప్తుంటే, శవాల మీద చిల్లరేరుకునే రాజకీయం, ఇది రాజకీయాలు చేసే టైం కాదు. నిరుపేదలైన రైతులకి తాగునీరు విషయంలో మీరు మంచి సూచనలు ఇవ్వండి. ఈ ప్రభుత్వం బేసిజానికి పోదు అని అనేక పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అవసరమైతే అసెంబ్లీ పెడతామన్నారు. నీటిపారుదల శాఖ దాని మీద ఎన్ని రోజులైనా చర్చ పెడదామన్నారు. దాంట్లో ఈ దేవాదులు కూడా కావాలంటే మీరు మంచి సూచనలు ఇవ్వండి. దేవాదుల మీద కూడా ఒకరోజు డిబేట్ చేద్దాము. ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా చెప్తున్నా, దేవాదుల మీద చర్చించడానికి కూడా ఈ ప్రభుత్వం రెడీగా ఉంది. అంతేకాని ఏదో గుడ్డగాల్చి మేదేసి, ఆ మేదేసి మీరేదో చేశారు మేమేదో చేయలేదు అనేది కాదు. ఈరోజు ఈ సమావేశం కూడా, ఈ వరంగల్ ఉమ్మడి జిల్లా సమావేశం కూడా ఏదో మేము చెప్తే మీరు సమావేశం పెట్టారు, మేము చేయలేపితే మీరు మోటార్ ఆన్ చేశారు. ఆలోచన, మీకు జ్ఞానం, మీ పరిస్థితి ఏందో మతి భ్రమించి మాట్లాడుతున్నారనేది చెప్పక తప్పదు.